అలాగే నా పేరు మిత్రం అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ప్రెజెంట్ కొంచెం యూట్యూబ్‌లో ఈ బిగ్ బాస్ రిలేటెడ్‌గా ఏదైతే టాపిక్ నడుస్తుందో సో దాంట్లో ఒక మెయిన్ టాపిక్ అయితే నడుస్తుందో అదేంటంటే దమ్ము శ్రీజని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ బిగ్ బాస్‌కి తీసుకొని రావాలి అనే కైండ్ ఆఫ్ ఏమంటారు డిస్కషన్ అయితే నడుస్తుంది. సో దాని గురించి నేను కూడా రియాక్ట్ అవుదామని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. సో నాకేమనిపిస్తుంది తీసుకొస్తేనే బెటర్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా ఏం జరుగుతదనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ బేసిక్‌గా ఇప్పుడు ఈ వీక్ జరగబోయే దాని గురించి కూడా కొంతవరకు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బేసిక్‌గా ఓటింగ్‌లో అయితే లిస్ట్‌లో రమ్య ఉంది. పచ్చళ్ళు. కెరీర్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బయటకొచ్చిన తర్వాత. సో ఎక్కువ రోజులైతే ఉండట్లేదు. చాలా తక్కువ రోజుల్లోనే బయటకొచ్చేయబోతుంది. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో వైల్డ్ కార్డ్స్ నుంచి ఎలిమినేషన్ అయితే ఉంటది. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. కాకపోతే రమ్య అయితే లీస్ట్‌లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సిట్యుయేషన్ అక్కడ ఆయేషాకి అనుకూలంగా లేదు. ఆయేషాకి చాలా అంటే చాలా వరస్ట్ సిట్యుయేషన్ ఉంది. ఎందుకంటే ఆవిడ హెల్త్ అనేది చాలా వరస్ట్‌గా తయారైంది. సో ఎనీహౌ ఆవిడ నోరేసుకొని పడిపోవడానికే వచ్చింది. ఆవిడ అదే చేస్తోంది. బట్ మేబీ ఆవిడ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడేంటంటే ఆవిడ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆవిడ ఇప్పుడు బయటకొచ్చేసే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఆవిడ చెకప్స్‌కెళ్ళింది. మళ్ళీ వస్తోంది. మళ్ళీ ఏదో ఉంటోంది కానీ ఆవిడైతే 100% ఇవ్వలేకపోతోంది. ఏం చేయలేకపోతోంది. అందుకే ఆవిడ చాలా డల్‌గా ఉంటుంది. అందుకే ఆవిడ ఎక్కువ కనబడట్లేదు కూడా మనకి. ఆవిడ పరిస్థితి చాలా వరస్ట్‌గా ఉందిలెండి. మనం ఇంకేం అనుకోలేం కదా! అయితే సో ఇప్పుడు ఆవిడ ఈ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఈ వీకెండ్ బయటికెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఈ వీకెండ్ ఒకవేళ ఆయేషా గనక హెల్త్ ఇష్యూస్ కారణంగా బయటికెళ్ళిపోయినట్టయితే ఇంకా ఆవిడ ఎళ్ళిపోయింది కాబట్టి, ఒకటే వారం ఇప్పుడు ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి, రమ్య శెట్టి పికిల్స్‌ని వాళ్ళు ఎలిమినేట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు యాక్చువల్‌గా రాముని కూడా ఒక గంట సేపు బయటికి తీసుకొనొచ్చి మళ్ళీ లోపల పెట్టేశారు. ఇంకా అది మీకు అందరికీ ఆల్రెడీ అందరూ చెప్పేసిన సీన్ కూడా చెప్పేసాడు. అందరూ చెప్పేసారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కూడా. సో బట్ అదేంటంటే ఇంకా అమరును, అర్జున్ వీళ్ళిద్దరూ వచ్చారు. ఒక గంట సేపు అలా తీసుకెళ్తారు ఎలిమినేషన్ అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఇలా జరుగుతది మొత్తం అంతా కూడా. సో ఇగ అట్లా నడుస్తా ఉంటది మొత్తం. బట్ ఇప్పుడు ఆయేషా గనక ఎళ్ళిపోయినట్టయితే ఒకవేళ రమ్యని ఎలిమినేట్ చేయకపోయినట్టయితే దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ శ్రీజ రీ ఎంట్రీ. ఇప్పుడు శ్రీజని రీ ఎంట్రీ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రమ్య ఎళ్ళకుండా ఓన్లీ ఆయేషా మాత్రమే ఎళ్ళేటట్టయితే అంటే పీబీ టీమ్ అట్లా డిసైడ్ చేసినట్టయితే అప్పుడు శ్రీజ మళ్ళీ రాదు. అంటే శ్రీజకి కొంచెం ఏమంటారు కొంచెం ఎమోషనల్‌గా చాలామంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. అంటే తను ఒక వీడియో అయితే పెట్టింది. సో ఆ వీడియోలో ఏంటంటే ఇక్కడ నేను ఉండాలి కదా! నేనుంటే ఇలా మాట్లాడేదాన్ని కదా! అని చెప్పి తనైతే అక్కడ అవన్నీ కూడా షేర్ చేసుకుంది ఒక వీడియోలో. సో చూడలేకపోతుందంట. ఏవో వేరే రీల్స్ వస్తున్నా చూడలేకపోతుంది. తన మీద వస్తున్నవి ఏవైతే ఉందో అవి చూస్తుంది అంతే తప్ప ఇంకేం చూడలేకపోతుందంట. సో అలాగే ఉందంట. సో తన సిట్యుయేషన్ అయితే ప్రస్తుతానికి సో బాగా ఎమోషనల్ అవుతోంది. తన జర్నీ కూడా చూసుకోవడానికి లేదు. తను ఏవి కూడా ఎయలేదు కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్ అవ్వడం వల్ల. సో అందువల్ల కూడా ఇంకా తను కొంచెం బాగా ఫీల్ అవుతున్నట్టుగా ఒక వీడియో అయితే పెట్టింది. సో దట్ డెఫినిట్‌గా అందరికీ కూడా కొంచెం అరే పాపం అన్నట్టు అనిపించింది. సో ఇనీషియల్‌గా శ్రీజ మీద ఒక ఒపీనియన్ ఫార్మ్ అయింది. తర్వాత వెళ్ళిపోవడానికి ముందు తన మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా తను వెళ్ళిపోవడం చాలా మందికి నచ్చలే. అండ్ కొంతమందికి ఓకే యాక్చువల్‌గా. కొంతమందికి శ్రీజ ఎలిమినేట్ అవ్వడం అనేది ఓకే. బట్ ఏంటంటే ద వే షీ ఎలిమినేటెడ్ అనేది మోస్ట్ అన్‌ఫెయిర్ వే కదా! అనేది చాలా మంది పాయింట్. కాకపోతే ఇది మన దగ్గర కొత్త గానీ, హిందీ బిగ్ బాస్‌లో గానీ, వేరే దగ్గర గానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటది యాక్చువల్లీ. అర్ధరాత్రులు లేపి బయటికి పంపేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రీజ విషయంలో ఇలా చేశారు కొంచెం మన దగ్గర ఒకటి ట్రై చేశారు. అది వాళ్ళేంటంటే సుమన్ గారు వెళ్ళిపోతారనుకుంటే కట్ చేస్తే శ్రీజ వెళ్ళిపోయింది. వాళ్ళందరూ సుమన్ గారిని పంపుతారనుకుంటే శ్రీజని పంపారు. అది వాళ్ళకి కూడా మేబీ బీబీ టీమ్ కూడా సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇలా ఇదంతా కూడా జరిగింది యాక్చువల్‌గా. సో ఇప్పుడు ఆయేషా అండ్ రమ్య ఇద్దరూ వెళ్ళిపోతే శ్రీజకి కొద్దో గొప్పో ఛాన్స్ ఉంటది రీ ఎంట్రీకి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బేసిక్‌గా బీబీ టీమ్ ఎలా ఆలోచిస్తదంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వన్స్ ఒకసారి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్‌తో మనకి ఏదైనా ఒక నచ్చని విషయం గనుక ఉన్నట్టయితే డోంట్ ఎవర్ థింక్ అబౌట్ రీసెలెక్టింగ్ దెమ్. ఒకవేళ మనకి నచ్చే విషయం ఏదైనా ఒకటి ఉన్నట్టయితే డెఫినిట్‌గా రీసెలెక్ట్ చేస్తారు. అంటే కంటెంట్ అనేది ఎవరి చుట్టూ తిరగాలి అనేది వాళ్ళకనిపిస్తదో సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. బేసిక్‌గా బీబీ టీమ్‌తో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అదే. ఇప్పుడు నాకు చాలా క్లియర్‌గా ఒక పర్సన్ చెప్పారబ్బా! ఏమని? దే డోంట్ వాంట్ ఇమాన్యుల్ యాస్ ఎ విన్నర్. వాళ్ళకి ఇమాన్యుల్ విన్నర్ అవ్వాలని లేదు వాళ్ళకి. ఎందుకు? ఒక కమెడియన్ విన్నర్ అవ్వడం వాళ్ళకి అనవసరం. ఒక కమెడియన్ పనేంటి? రావాలి, ఎంటర్‌టైన్ చేయాలి, ఎళ్ళిపోవాలి అంతవరకే.
కమీడియన్స్ విన్నర్ అవ్వకూడదు. వాళ్ళ మైండ్‌లో అదే ఉంది. ఒక పర్సన్ చెప్పాడు నాకు ఈ మాట. సో, అంటే బీబీ పర్సన్ అనను. ఒక బీబీకి బాగా రిలేటెడ్ ఉన్న ఒక పర్సన్ చెప్పారు నాకు. సో, ఆ పర్సన్ ఈ మాట చెప్పారు. వాళ్ళ దృష్టిలో ఏముంది? తనూజాని కూడా విన్నర్ చేయాలని కూడా వాళ్ళకి 100% లేదు. వాళ్ళ మైండ్‌లో వేరే పాయింట్ ఉంది. ఏంటంటే ఎయిదర్ కామనర్ విన్నర్ అవ్వాలి. లేదంటే ఒక లేడీ విన్నర్ అవ్వాలి. సో, అంటే ఇంతకుముందు సీజన్స్‌లో ఎప్పుడూ కూడా మెయిన్ సీజన్‌లో లేడీ విన్నర్ అవ్వలేదు. ఓటీటీలో బిందు మాధవి అయ్యింది గానీ, మెయిన్ సీజన్‌లో ఎక్కడా కూడా లేడీ విన్నర్ అయితే అవ్వలేదు కాబట్టి, ఈసారి తనూజాని లేడీ విన్నర్‌గా చేయడానికైతే చూస్తున్నారు. సో, అంటే ఒకవేళ జరిగితే ఇన్ కేస్ హ్యాపీ. లేదు రెండోది కామనర్స్. ఇప్పుడు వాళ్ళు ఈసారి కామనర్స్ అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు కాబట్టి, కామనర్స్ నుంచి ఒకరు విన్ అయినా కూడా వాళ్ళకి హ్యాపీయే. సో, కళ్యాణ్‌కి బేసిక్‌గా కొంచెం మంచి క్రేజ్ అయితే బిల్డ్ అయింది. బట్ హీ ఆల్సో హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే అతనిలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చాలా తప్పులున్నాయి. అన్నీ ఉన్నాయి. బట్ ఏమంటే ఒకటే చెప్తా చూడు. ఎప్పుడైనా మనకేమవుద్దంటే ఇప్పుడు, ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు ఒక చిన్న గీత గీశారబ్బా ఇక్కడ. ఒక చిన్న గీత ఇట్లా గీశారు. ఈ గీత ఇంతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ గీత చాలా చిన్నగా అనిపించింది మీకు చూసినప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద టేబుల్ మీద ఆ గీత చాలా చిన్నగా అనిపించింది. సో, తర్వాత పక్కన ఇంకొక చిన్న గీత గీశారు. చిన్న గీత గీసినప్పుడు ఈ గీత కంటే ఈ గీత చాలా పెద్దగా అనిపిస్తది. అట్లాగా మనకేంటంటే అక్కడున్న మిగతా కంటెస్టెంట్‌లందరూ కూడా చాలా వరస్ట్ బిహేవియర్‌ని కలిగి ఉండడమో, లేదంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడమో, లేదంటే బ్యాడ్ బిహేవియర్‌ని కలిగి ఉండడమో, లేదంటే టాస్కులు సరిగ్గా ఆడకపోవడమో, లేదంటే ఆహ్, 100% ఇవ్వకపోవడమో, ఏదైనా ఎఫర్ట్ పెట్టినట్టయితే దాంట్లో 100% ఇవ్వకపోవడమో, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. సో, వాళ్ళందరితో కూడా కంపేర్ చేసుకుంటే హి ఈజ్ ఎ జెమ్ అనే ఫీలింగ్ వస్తది యాక్చువల్లీ. హి ఈజ్ ఎ జెమ్. క్యాడ్బరీ జెమ్ కాదు. మంచి జెమ్మే. సో, ఆ జెమ్ అనే ఫీలింగ్ వస్తది. మిగతా వాళ్ళు క్యాడ్బరీ జెమ్స్ అనమాట. సో, ఈయన ఏంటంటే రియల్ జెమ్. ఒక డైమండో, లేదంటే ఒక కెంపో, ఒక రత్నమో ఏదో ఒకటి. పగడమో ఏదో ఒకటి మొత్తానికి. సో, అంటే అక్కడ అలా అనిపిస్తది యాక్చువల్‌గా. అందులో తప్పు లేదు. డెఫినిట్‌గా. ఎందుకంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అక్కడ కళ్యాణ్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతున్నాడు. బాగా ఎంటర్‌టైన్ చేస్తాడు. బట్ ఇక్కడ తనూజకి డెఫినిట్‌గా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. తనూజ పీఆర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది యాక్చువల్లీ. సో, ఆ కామెంట్‌లకి బేసిక్‌గా ఇప్పుడు జనరల్‌గా ఒక పీఆర్ టీమ్ ఎంతవరకు లైకులు కొట్టించగలుగుతది ఒక కామెంట్‌కి అనే దాన్ని బట్టి, ఆ పీఆర్ టీమ్ ఎంత స్ట్రాంగ్ అనేది మనకు ఒక క్లారిటీ ఉంటది. సో, దాన్ని బట్టి తనూజకి ఒక స్ట్రాంగ్ పీఆర్ ఉంది. అది తప్పేం లేదు అందులో. నేను కాదనుకోండి నేను అనట్లా. కాకపోతే ఏంటంటే ఆ స్ట్రాంగ్ పీఆర్ అనేది ఎట్లా ఇంపాక్ట్ అవుతుందంటే, వేరు వేరు సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి అది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? సో, అది ఒక ఇన్‌ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. వేరే వాళ్ళ మీద ఇప్పుడు తనూజ బాగా ఆడుతుంది అనే ఇంపాక్ట్‌ని, ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌ని వేరే వాళ్ళ మీద బలంగా రుద్దుతున్నారు. చాలా గట్టిగా రుద్దుతున్నారు. అలా రుద్దడం వల్ల అక్కడ అట్లా అనిపిస్తోంది. బట్ తనూజ సైడ్ అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయి. కంపేర్డ్ టు కళ్యాణ్, తనూజలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. నేను బేసిక్‌గా రివ్యూలు చేయట్లేదంటే దాని అర్థం ఎపిసోడ్ చూడట్లేదని కాదు కదా! నాకు కుదిరినప్పుడు ఒకటేసారి ఓ 3, 4 ఎపిసోడ్‌లు అయితే చూసుకుంటాను. నేను లైవ్ చూడట్లేదు. నేను ఒప్పుకుంటాను. నేను లైవ్ అయితే చూడట్లేదు నేను. నాకంత టైం కూడా లేదు. సో, లైవ్ అయితే చూడడం కుదరట్లేదు. బట్ డెఫినిట్‌గా ఎపిసోడ్‌లోనే మనకు మెజారిటీ ఆఫ్ ద స్టఫ్ ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే అర్థమవుతోంది నాకు. ఓకే. వీళ్ళు 'బిగ్ బాస్' టీమ్ కావాలని తనుజకి కొంచెం పాజిటివ్ స్టఫ్ ఇస్తున్నారు అని తెలుస్తోంది. సో, అది ఓకే. ఇంక మనం ఏం చేయలేం. సో, వాళ్ళ మైండ్‌లో ఇదైతే ఉంది గదా! సో, వాళ్ళ మైండ్‌లో ఈ కళ్యాణ్ గాని, లేదంటే తనూజ గాని ఎవరు గెలిచినా వాళ్ళకి ఓకే అన్నట్టుంది. సో, ఈళ్ళిద్దరిలో చూసుకుంటే తనూజ విల్ బి ద విన్నర్. సో, ఈళ్ళిద్దరికే ఉంది ఓటింగ్ సిట్యుయేషన్ ప్రెజెంట్. టాప్‌లో తనూజ ఉంది. సెకండ్‌లో కళ్యాణ్ ఉన్నాడు. సో, వీళ్ళిద్దరూ నాకు తెలిసి లాస్ట్‌కి నిలబడతారనిపిస్తోంది నాకైతే. అటు హోస్ట్ ఇద్దరి చేతులు పట్టుకుంటారనిపిస్తోంది నాకైతే. బట్ లాస్ట్‌కొచ్చేసరికి తనూజనే విన్నర్ అవుతదనిపిస్తుంది. కానీ తనలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. తప్పు లేదు. ఇగ మనం ఏం చేయలేమింక. ఇప్పుడు ఈ సీజన్ అలా ఉందబ్బా! ఇప్పుడు వాళ్ళొక ఇనీషియల్‌గా కొంతమంది కంటెస్టెంట్‌లని తెచ్చి, తర్వాత వైల్డ్ కార్డ్‌లో ఇంకొంతమంది కంటెస్టెంట్లు తెచ్చి, మొత్తంగా ఒక 20 మంది ఎంతో మంది కంటెస్టెంట్లు తెచ్చి, వాళ్ళందరిలోకి కూడా ఈవిడ తప్ప ఇంకెవరు గొప్పగా కానట్లేదు అంటే, వాళ్ళ సెలక్షన్ అలా ఉంది. వాళ్ళ సెలక్షన్ బాలేదు. ఇంకెవరేం చేస్తారు దానికి? సెలక్షన్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఇదంతా. సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళని మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ పీపుల్‌ని సెలెక్ట్ చేయడం వల్ల వచ్చిన పంచాయతీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్యాడ్ పీపుల్‌ని, గుడ్ పీపుల్‌ని కూడా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే ఎండ్ ఆఫ్ ది డే. వీళ్ళ నుంచి కంటెంట్ కావాలి, వీళ్ళు విన్నర్స్ అవ్వాలి. ఇవే నడుస్తూ ఉంటాయి యాక్చువల్‌గా. బట్ దేర్ ఇస్ ఎ పాయింట్ యాక్చువల్లీ. అదేంటి అంటే ఆహ్, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఎవరు గెలిస్తే ఉపయోగం అనేది ఆలోచించుకుంటారు స్టార్మా టీమ్. తనూజ గెలిస్తే వాళ్ళకి యూజ్‌ఫుల్. కళ్యాణ్ గెలిస్తే కూడా అంత యూజ్ ఏం లేదు యాక్చువల్లీ. మీరు గమనిస్తే. ఏమో. తర్వాత ఇమాన్యుల్ గెలిస్తే వాళ్ళకి యూజ్‌ఫుల్. బట్ ఇమాన్యుల్ అంటే ఏంటంటే
వాళ్ళకి విన్నర్ అవ్వాలని ఉండదు. బట్ ఒకవేళ ఇమాన్యుల్ ఓహో మరీ బీభత్సంగా ఆడి అదరగొట్టి దుమ్ము లేపి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అన్నంత లెవెల్లో ఆడితే వాళ్ళకి తప్పదు, వాళ్ళకి విన్నర్ చేస్తారు. వాళ్ళకి అమర్దీపే విన్నర్ అవ్వాలని ఉంది, కానీ తప్పలేదు కదా, పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేశారు అంతే. వాళ్ళకి నిఖిలే విన్నర్ అవ్వాలని ఉంది, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఓకే. అండ్ అఫ్ కోర్స్ ఓటింగ్ కూడా నిఖిల్కే ఎక్కువ ఉంది, గౌతమ్కి లేదు, గౌతమ్ సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. సో అదంతా ఓకే. అది చెప్తున్నాను నేను నార్మల్గా, అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయని చెప్తున్నాను నేను. బీబీ టీమ్ ఇంటెన్షన్స్ ఇట్లా ఉంటాయి. సో ఈ గెలుపు గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గెలుపు గుర్రాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు తప్ప ఎప్పుడో వెళ్ళిపోయిన శ్రీజ మీద కాన్సన్ట్రేట్ చేయరు. శ్రీజ మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఇక్కడ జీరో స్టఫ్ ఉన్నప్పుడు, ఇక్కడ వీళ్ళు ఎవరినైతే లేపాలనుకుంటున్నారో వాళ్ళు ఎగట్లేదు అన్నప్పుడు ఆ టైంలో శ్రీజాని తీసుకొస్తారు. అంతేగాని అవసరం లేకపోయినప్పటికీ కూడా బయట ఆడియన్స్ వై వాంట్ శ్రీజ అంటుంటారు కదా అని చెప్పి తీసుకురారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ బీబీ టీమ్. బట్ తీసుకొస్తే బెటర్, కానీ వాళ్ళు తీసుకురారు. మరి ఏం చేస్తాం చెప్పండి, ఇంక అంతే, వాళ్ళు తీసుకురారు, వాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. మరి ఏం చేస్తాం దానికి, అది. సో ఇప్పుడు అదే అంటున్నా, వీళ్ళిద్దరినీ కనుక తీసేస్తే, ఆయేషా అండ్ రమ్య ఇద్దరినీ తీసేస్తే మేబీ శ్రీజాన్ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా కాదు, ఆయేషా హెల్త్ బాగాలేక వెళ్ళిపోయింది, రమ్యాని ఉంచేశారు అంటే అవ్వదు. ఆయేషా ఒకవేళ ఉండిపోయి ఓన్లీ రమ్యానే ఓటింగ్ ప్రకారంగా ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇంకా తీసుకురారు. దే డోంట్ వాంట్ ఎనీ రీఎంట్రీస్. ఇంక ఇప్పటికైతే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఎంతమంది అయితే కంటెస్టెంట్లు ఉన్నారో ఆ నెంబర్ వాళ్ళకి సరిపోతుంది. యాక్చువల్గా ఆ నెంబర్ వాళ్ళకి ఎనఫ్ 15 వారాల పాటు నడిపించడానికి. 15 వారాలు నడుస్తుంది, అంతకంటే ఎక్కువైతే నడవదు, అది అవ్వని పని కూడా. సో అది పంచాయతీ. సో ఇంక అంతే ఇంకా. సో మనం ఎక్కువ డిస్కషన్ అన్నెసెసరీ అని నా ఒపీనియన్. సో అది మరి సిచ్యువేషన్. సో అంటే ఐ ఆల్సో వాంట్ శ్రీజ బ్యాక్, అంటే శ్రీజ మళ్ళీ వెనక్కి రావాలని ఉంది నాకు కూడా, కానీ అది కష్టం. అంటే అదంత ఈజీ కూడా కాదు. బిగ్ బాస్ టీమ్ కొన్ని ఒక 30-40 ఆలోచనలు ఉంటాయి వాళ్ళ మైండ్లో. అందులో 30 ఆలోచనలు ఉంటే 29 పనికిమాలిన ఆలోచనలు ఉంటాయి, ఒకటే పనికొచ్చే ఆలోచన ఉంటుంది. సో ఆ 29 డామినేట్ చేసేస్తాయి, ఇక మనం ఏం చేయలేము. అక్కడ చెప్తే కూడా ఎవరు తీసుకోరు, నేను చెప్పినా తీసుకోరు. నాకు పర్సనల్ కాంటాక్ట్లు ఉన్నాయి, నేను చెబుతాను అయినా తీసుకోరు. ఏమన్నా చెప్పినా కూడా తీసుకోరు వాళ్ళు, అంతే, అది వేరే విషయం. సో అదంతేలేండి, మరి ఇంకేం చేయలేం, కానీ నన్ను కూడా తీసుకోరు. సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో నేను వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనే పాయింట్ ఉంది కొంతమందిలో. లేదు, మీ ఊహ సరికాదు, మీరు కంప్లీట్గా తప్పుగా ఆలోచించుకుంటున్నారు, కరెక్ట్ కాదు అది. నాకేంటంటే నాకు వెళ్ళాలని లేదు యాక్చువల్గా. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ నేను ఫాలో అవ్వలేను ఎగ్జాక్ట్గా. చాలా కష్టపడతాను నేను అక్కడ, నాకు తెలుసు ఆ విషయం. అందుకే నేను వెళ్ళను, నాకు తెలిసి నేను ఉన్నాను. నేను వాళ్ళు పిలిచినా నేను వెళ్ళను, వాళ్ళు పిలవరు, నేను వస్తానన్నా వాళ్ళు పిలవరు. సో బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ పొజిషన్స్. మేమైతే చాలా మంచి పొజిషన్లో ఉన్నాం, మేము క్లారిటీగా ఉన్నాం. బీబీ టీమ్కి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు పిలిచినా నేను వెళ్ళను, నేను వస్తానన్నా వాళ్ళు పిలవరు. సో వీఆర్ క్లియర్. సో మీరు ఎవరైతే అనుకుంటున్నారో అట్లా తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడు ఈ సీజన్ ఎందుకు నేను ఆపేశాను, ఎందుకు నేను చేయలేకపోతున్నాను అంటే, నాకు ప్రజెంట్ టీం ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. సో నేను చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు, నాకు అవ్వట్లేదు, నాకు రాడ్ పని అయిపోతుంది నాకు. సో నేను చేయలేకపోతున్నాను. మేబీ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్, ఈ సీజన్ బాగానే హిట్ అయింది. సో బిగ్ బాస్ ఆగిపోదు, బిగ్ బాస్ ఖచ్చితంగా ఆగిపోదు, బిగ్ బాస్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఎవరు ఏమనుకున్నా సరే బిగ్ బాస్ అయితే ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ సీజన్కి మేబీ ఏమైనా ఒక టీంని కనుక పెట్టుకునే ఆలోచన నాకు ఉంటే, ఒక టీంని పెట్టుకొని ఎడిటింగ్లకి వాటన్నిటికీ కూడా నేను వాళ్ళని పెట్టేసి థంబ్నెయిల్స్కి వాటికి పెట్టేసుకొని నేను మేబీ చేసుకుంటాను. అప్పుడు ఏమైనా చేస్తాను నేను. నాకు కొంచెం అవసరమే, నేను చెయ్యాలి కూడా, మ్యాండేటరీ. ఎందుకంటే నాలో తెలియని ఒక భావోద్వేగం ఉంటుందబ్బా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను, వాళ్ళందరూ కూడా కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. వై ఆర్ యూ ట్రైయింగ్ కామెడీ అని నాకు మైండ్లో చాలా సీరియస్గా వస్తుంది. అంటే ఒక ట్రోల్ చేయడం వేరు, ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మనం ట్రోల్ చేయడం వేరు. బట్ వీళ్ళు ఏవో డ్యాన్స్లు వేస్తున్నారు, అంటే పర్టికులర్గా నేను పేర్లు చెప్పను. బట్ అవన్నీ చూసినప్పుడు నాకు వై అనిపిస్తుంది. సో ఐ డూ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా కొంచెం గట్టిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఒక టీంని పెట్టుకోకపోతే మటుకు నేను చేయలేను, టీం ఉంటేనే నేను చేయగలను. అది లెట్స్ సీ, చూద్దాం. అప్పుడు మేబీ కొంతమందికి నా వల్ల జాబ్ కూడా వచ్చినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. సో అది మరి సిచ్యువేషన్. సో శ్రీజ విషయంలో ఇది ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను నేను, అందుకే వీడియో చేశాను. శ్రీజాని వాళ్ళు వెనక తీసుకురావాలని వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తే.
వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయకుండా ఎవరో ఒక్కరిని మాత్రమే ఎలిమినేట్ చేసినట్టయితే వాళ్ళు సచ్చినా తీసుకోరు. చచ్చి గింజుకోండి మనం అన్నా సరే తీసుకోరు వాళ్ళు అక్కడ. అది వాళ్ళతో ఉన్న ప్రాబ్లం అది. అది మనం ఇంకేం చేయలేం కదా, వాళ్ళు అంతే. సో అది మరి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మీకు ఏమనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం ఎవరో స్మైతం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీడియో. బై.